మై డియర్ మాస్టర్స్, 7:30కి గణేష్ గారి బృందం చేత మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత గిరివాలం ప్రదక్షిణ ఉంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చక్కగా 7:30 to 8:30 1 అవర్ గణేష్ బృందం గారిచే మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. చక్కగా ఇక్కడ మ్యూజిక్ మెడిటేషన్ చేసుకొని తర్వాత అందరూ గిరివాలం ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేయండి. మరి అరుణాచలం ప్రయత్నం చేయొద్దు, చేయాలి. చేసే ప్రయత్నం చేయకండి, చేయండి. అందరూ కూడా గిరివాలం ప్రదక్షిణ చేయండి. ఎందుకంటే ఇక్కడ కొండే శివుడు, శివుడే కొండ. మరి ఆ శివుడి కొండ చుట్టూ 14 కిలోమీటర్లు హ్యాపీగా పిరమిడ్ మాస్టర్స్ నాకు తెలిసి 4 అవర్స్లో నడిచేస్తారేమో. సో అంతే ఉత్సాహంతో ఉన్నారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా సునీత జగదీష్ గారు ఇక్కడ ఈ అరుణాచలంలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్కి సంబంధించి జగదీష్ గారు ఎక్కడున్నా రావాలి. జగదీష్ గారు ఎక్కడున్నా రావాలి. జగదీష్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు సునీత మేడంకి హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. అలాగే ఇక్కడ అరుణాచలంలో ఈ మీటింగ్ నిర్వహించడానికి వారు రాత్రనక పగలనక ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఈ ఏర్పాట్లే కాకుండా ఇక్కడ వసతి సౌకర్యాలు, ట్రాన్స్పోర్టు, దర్శనము, గిరివాలం, పర్మిషన్లు ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల కార్యక్రమాలని భుజాన వేసుకొని సమర్థవంతంగా కూడా నిర్వహించారు. సో ఇప్పుడు సునీత మేడం గారి మనోభావాలు వారి మాటల్లో. మీ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అందరికీ నమస్కారం. మాకు అవకాశం ఇచ్చారండి, అంతే. సో కూర్చోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గురువు గారు మనకు నేర్పించింది సేవ ఒక్కటే. సో మనం ఎక్కడుంటే అక్కడ మన చేతన ఏమైతే అది మనం చేస్తూ ఉండాలి. ఇక్కడ తిరువన్నామలలో మేము ఉన్నాం కాబట్టి, అరుణాచలంలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మేము చేసాం, అంతే అండి. మేము చేసింది అయితే ఏమీ లేదు, ముందు నిల్చున్నాం, అంతే చేసాము. అందరూ పిఎంసి టీం అంతా కూడా ఎంత కోఆర్డినేట్ చేసి మీ అందరినీ తీసుకురావడము, మీ అందరినీ బాగా చూసుకోవాలి, మీ అందరికీ అన్నీ చూపించాలి, వాళ్ళ తపన మమ్మల్ని ఇంతవరకు చేయించిందండి. సో బ్యాక్లో వాళ్ళ కృషే ఉంది, వాళ్ళ ఆలోచనే ఉంది. మేము జస్ట్ సాక్షిగా నిలబడ్డామంతే. సో థ్యాంక్ యూ అండి మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే మేడం వాళ్ళ హస్బెండ్ జగదీష్ గారు కూడా ఎంతో అద్భుతంగా 2007లో ఇక్కడ ధ్యానమాచక్రం నిర్వహించారు. అలాగే వీళ్ళు తిరువన్నమల సెంటర్ పెట్టారు. సెంటర్ గురించి చెప్పండి మేడం. అందరు రావచ్చా లేదా, ఏం కథ, ఏం సెంటర్ చెప్పండి. మన సెంటర్ ఉందండి, పిరమిడ్ సెంటర్ అరుణాచలంలో ఉంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు అరుణాచలం వచ్చినా మన సెంటర్ ఉంది, మనం వెళ్ళొచ్చు అని. డబ్బులా ఫ్రీయా? మేము ముందుగా ఇన్ఫామ్ చేసి ఒక 10-15 రోజులు ముందుగా ఇన్ఫామ్ చేస్తే మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే కొంతమందికి అకామిడేషన్ ఇవ్వగలుగుతాము. సో కాబట్టి ముందుగా చెప్తే అవైలబిలిటీని చెప్తాము, దానికి తగినట్లు మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ అకామిడేషన్, అందరూ హాయిగా రావచ్చు, ఉండొచ్చు, భోజనాలు చేయొచ్చు. అండ్ మీకు గైడ్ చేస్తాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడడానికి, దీని యొక్క ముఖ్యత్వం ఏంటి అన్నీ చెప్తాము. అండ్ మన సెంటర్లో ధ్యానం చేసుకునే పిరమిడ్ కేర్ సెంటర్ కూడా ఉంది, అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడంతా చాలా ప్రకృతిలో ధ్యానం చేసుకోవచ్చు. ఇవన్నిటితో పాటు మీరు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క సిద్ధాంతాలని చెప్పించడానికి ఎంతో అవకాశం ఉంది. మనం వెళ్ళాలి, తిరగాలి, ఎక్కడ అవసరమైతే అక్కడ ధ్యానం చేయాలి, కనిపించిన వాళ్ళకి ధ్యానం నేర్పియాలి, దాంతో పాటు మనం సేవ కూడా చేయాలి. ఇది మేమందరి పిరమిడ్ మాస్టర్స్కి రిక్వెస్ట్ పెడుతున్నాము. స్వధర్మము పరధర్మము రెండు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి, మనము నవంబర్లో పత్రి గారి జన్మదినము తిరువన్నామలలో అరుణాచలంలో సెలబ్రేట్ చేస్తాము. నవంబర్ 10, 11, 12 3 రోజుల పాటు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. 10వ తేదీ పొద్దున యూత్ ప్రోగ్రామ్ ఉంటుంది, యూత్ కాన్ఫరెన్సు, యూత్ మాత్రమే అలౌడ్. మధ్యాహ్నం మీద 3 గంటల పైన మనం రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాము. 10 సాయంకాలము 11 మొత్తం కూడా మనము
పత్రి గారి జన్మదిన వేడుకలు చేసుకుంటాము. 12వ తేదీ ధ్యాన దీపావళి చేసుకుంటాం. దీపావళి అండి ఆ రోజు. సో మనందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. మీ అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నామండి. సో ఇంకా వివరాలు మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తాము. ఈ ప్రోగ్రాం అయ్యాక దానికి ప్రిపరేషన్స్ చేద్దామని పత్రి మేడంకి మాట ఇచ్చాము. స్వర్ణమాల పత్రి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అందరికీ మా ఈ ఆహ్వానం అరుణాచలం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగదీష్ సార్ చెప్పండి, ఇక్కడ తిరువണ്ണామలైలో అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరికీ అకామిడేషన్ ఉండాలి, సాధన చేసే వాళ్ళకి అందరికీ ఫ్రీగా ఫుడ్ అందించాలి, సాధకులు అందరికీ ఉపయోగపడాలి, ఎవరైనా మౌనంలో వారం రోజులు 10 రోజులు ఉంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి, పిరమిడ్ మాస్టర్లకు ఒక ఆశ్రయం కల్పించాలి అని చెప్పి సునీత మేడం, జగదీష్ గారు ఇద్దరు ఎంతో అద్భుతంగా సెంటర్ రన్ చేస్తున్నారు. 2007లో ఒక అద్భుతమైన ధ్యాన యజ్ఞం నిర్వహించారు మన జగదీష్ గారి మాటల్లో చెప్పండి సార్. నేను చెప్పాల్సిందంతా మేడం చెప్పేశారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, మనం ఎంత చేస్తే కేశవరాజ్ గారు రావాలి స్టేజ్ పైకి, అంత హ్యాపీగా మనం ఉండగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ మేమే అనమాట. ఒక అడుగు ముందుకేసాం, ధైర్యం చేసాం, ముందుకేసాం. ప్రతి చోట మాకు మంచి మంచి అనుకూలమే, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అనుకూలంగానే ఉన్నది. కారణం ఏంటి అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ఏది చేయనప్పుడు మనం ఏమనుకున్నానో అది జరుగుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఇది. మేము ఎందుకోసం వచ్చామని తెలియదండి, ఏం చేస్తామని తెలియదండి, కానీ ఇప్పుడు ఒక ప్రణాళిక వచ్చింది. అద్భుతమైన ఒక పిరమిడ్ హబ్ అన్నది ఇక్కడ మనం సృష్టించబోతున్నాం. అష్టలింగాల దగ్గర పిరమిడ్ కేర్ సెంటర్స్, దిక్కుల్లోనూ మనకు పిరమిడ్స్ అన్నది కన్స్ట్రక్టెడ్ పిరమిడ్స్ అన్నది వస్తుంది. ఇది కాకుండా పత్రిగారి 18 ఆదర్శ సూత్రాలను మనం ప్రజలకు తీసుకెళ్తాం, 100% తీసుకెళ్తున్నాం. ఒక్కటి మాత్రం నిజమండి, పత్రిగారు ఉన్నప్పుడు మనకు ఆయన విలువ తెలియదండి, నిజం అదే. ఈరోజు ప్రతి నిమిషము ఆయన తలుచుకోకుండా ఉండలేకపోతున్నా నా వరకు. ఎందుకు అంటే ప్రతి అడుగులోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి ఆచరణలోనూ, ప్రతి చూపులోనూ మనకు గురువు గారి యొక్క ఆదర్శము, గురువు గారి యొక్క మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మాకు గుర్తొస్తూనే ఉన్నాయి. అందువల్లే మేము ఇంత విజయవంతంగా సాధిస్తున్నాం. ఇది సత్యం అండి. అలాగే మీకు తెలుసో తెలియదు, రమణ మహర్షి ఆశ్రమం, ఈ రమణ మహర్షి ఆశ్రమానికి రమణ మహర్షి ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కానీ ఆయన ఆశయాలు ఆ రోజు స్ట్రాంగ్గా ఉన్నందువల్ల ఈరోజు రమణ మహర్షి ఆశ్రమానికి కొన్ని వేల మంది వస్తున్నారు, కొన్ని లక్షల మంది వస్తున్నారు. గత సంవత్సరము 149 దేశాల నుండి పార్టిసిపేట్ అయ్యారన్నది డిక్లేర్ చేశారు వాళ్ళు మొన్న. సో పత్రిగారు ఉన్నప్పుడు ఏం చేశారు అన్నది మనకు మాత్రమే తెలుసు. మనం చేస్తున్న ప్రచారము, మనం తెలుసుకున్న ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే మనం ప్రజలకు తెలిపిస్తూ ఉన్నామో, ఇక ఎలా అయితే మనకు రమణాశ్రమము ఇంత విజయవంతంగా జరుగుతుందో అలాగే పత్రి శకం అన్నది ఇక స్టార్ట్ అవుతుందండి. అందులో ఏ మార్పు లేదు. అలాగే మనం ఇప్పుడు రేపు భూమి పూజ ఉన్నదండి, 12 గంటల నుంచి 12:30 దాకా అందరూ కూడా తప్పకుండా రావాలి భూమి పూజకు. ఏరియా ఎక్కడ అన్నది మేము తెలిపిస్తాము, బోర్డు పెడతాం కింద. ఎందుకంటే మాకు అది నోట్లు చెప్పండి రావడం లేదు ఆ ఊరి పేరు. మేము అందరినీ తీసుకెళ్తాం, వెహికల్ పెట్టి తీసుకెళ్తాం. ఎక్కడికి అన్నది వెహికల్ పెట్టి తీసుకెళ్తాము, తప్పకుండా రావాలి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ వస్తుందండి. రండి, చూడండి, చాలా బాగుంటుంది ప్లేసు, అది చూడాల్సిన ప్లేసు. అలాగే ఇంకేమో చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా చాలా ప్రణాళికలు ఉన్నాయి, చెప్పడం కన్నా చేయడం విన్నా చేస్తాం, మనం అందరం కలిసి చేస్తాం. అలాగే కేశవరాజ్ గారు ఇక్కడ 2007లో వాళ్ళతో పాటు ఉండి ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. అలాగే త్రిమూర్తులు జగదీష్ గారు, కేశవరాజ్ గారు, మారం శివప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురు ఉండి ధ్యాన యజ్ఞం, తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా చేశారు అరుణాచలంలో.
కేశవరాజ్ గారు ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతో సమర్థవంతంగా రన్ చేస్తున్నారు. మనకి టీవీ ఎంత ఇంపార్టెంటో సాహిత్యం కూడా అంతే ఇంపార్టెంట్, పుస్తకాలు అంతే ఇంపార్టెంట్, మ్యాగజైన్లు అంతే ఇంపార్టెంట్, అవి చదవడం అంతే ఇంపార్టెంట్. ఒకే ఒక మొగాడు ధ్యాన జగత్కి కేశవరాజ్ గారు మాట్లాడాలి. ఓకే మాస్టర్స్, పిఎంసి తరఫున ఇంత అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడమే ఒక గొప్ప విశేషం. మీరు చూసే ఉంటారు ఈ రోడ్లు, ట్రాఫిక్ అంతా కూడా. మరి పౌర్ణమి గురించి అయితే చెప్పే ఉంటారు. ఇలాంటి చోట ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇక్కడికి రప్పించడమే పిఎంసి తరఫున వారికి అందరికీ, మీకు అందరికి విచ్చేయని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2007 గురించి చెప్పాలంటే నాకు ప్రచారం అంటే చాలా ఇష్టమండి. 1994 ఫిబ్రవరి 28న మొట్టమొదటి పత్రిక సార్ని కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ జిల్లాల వారీగా అఫిషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. కలెక్టర్ డిఈఓతో కలిసి వాళ్ళ ప్రొసీడింగ్స్ ప్రకారము చేస్తూ ఉంటే 2007లో పాడేరులో అక్కడ కలెక్టర్ గారు పిలిచారు, డిప్యూటీ కలెక్టరు, ఆ 11 మండలాల ప్రచారం చేయాలని. అంటే గొప్ప విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా పత్రిసారికి చెప్పే వెళ్తాను. చెప్పకపోయినా మధ్యలో అయినా ఆయన ఫోన్ చేసి అన్ని విషయాలు అడిగేవాళ్ళు. అంటే అన్ని ప్రతిసారి అవకాశం ఉండదు కదా. పాడేరు డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాం 11 మండలాలు చేయడానికి. భోజనం టైం అయింది, రోడ్లకి భోజనానికి వచ్చాం. భోజనం చేస్తూ ఉన్నాను, సార్ నార్త్ ఇండియా నుంచి ఫోన్ చేశారు, ఎక్కడుండావని. పాడేరుకి వచ్చాను సార్ అని. ఎందుకు పోయినావు అన్నాడు. ఇట్లా డిప్యూటీ కలెక్టర్ గారు పిలిచారు 11 మండల ప్రచారం అంటే. అది నీ పని కాదు, నువ్వు వెంటనే తిరుపతికి వెళ్ళు, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని తిరువణ్ణామలై వెళ్ళు, అక్కడ 6 months అక్కడే ఉండాలి, అక్కడ మనం అహింసా ధ్యాన యజ్ఞం చేస్తున్నాము, ధ్యాన మహాయజ్ఞం అన్నారు. అంతే వచ్చేసాను వెనక్కి. వచ్చేసి ఇంకా అక్కడ సార్ చెప్పినట్టు ఒక 1 week 10 days ఉండి మళ్ళీ ప్రతి పౌర్ణమికి ఒక 15 రోజులు అట్లా ఇక్కడ ఉండడము. ఎంతో అద్భుతమైన ప్రచారం చేశాము. వీళ్ళకి తమిళ్ వచ్చు, నాకు కూడా కొద్దిగా తమిళ్ వచ్చు, కానీ తమిళ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక 10 మంది దాకా ఇక్కడికి వచ్చారు. 6 months ఒక 2 ఆటోలు మాట్లాడుకొని ఈ రోడ్ మ్యాప్, డిస్ట్రిక్ట్ మ్యాప్ అంతా తీసుకొని ప్రతి పల్లికి ధ్యాన ప్రచారం చేశాం. అద్భుతంగా మనకు 35 ఎకరాలలో ఒక కాలేజీ గ్రౌండ్ ఇచ్చారు మనకు. ఆ 35 ఎకరాల్లో మంచిగా అప్పుడే మనం సూపర్ స్ట్రక్చర్ వేసింది అప్పుడేనండి. సూపర్ స్ట్రక్చర్ మొదలుపెట్టిందే తిరువణ్ణామలైలో 2007లో. అయితే వీళ్ళు ఎంత పట్టుదలంటే పత్రిజీ మనకు ప్రోగ్రాం ఇచ్చారు, జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అంటే వేసేటువంటి సూపర్ స్ట్రక్చర్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో కేర్ తీసుకున్నాము అని వీళ్ళ అద్భుతమైనటువంటి ఆ టీం వర్క్ ఏదైతే ఉందో సరే అని చెప్పాను. నేనేం చెప్పానంటే నాకు డబ్బులు అడిగేది చేత కాదు, ఇప్పుడు కూడా చేత కాదు, అందుకే ధ్యాన జగత్ తక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉంది. ఎందుకంటే నేను వర్క్ ఎంతైనా చేస్తాను, కానీ ఈమె దగ్గర ₹1,00,000 ఇచ్చే స్తోమత ఉంది అనుకోండి, కానీ 400 అడుగుతాను నేను. ఆయనకు ₹1,00,00,000 ఇచ్చే అవకాశం ఉంది, ఆ కేశవరాజు అడుగుతున్నా లేదంటే పత్రిజీతో ఇస్తే చెప్తేనే ఇవ్వాలని, కానీ నేను అప్పుడు కూడా 400 అడుగుతాను. ఎందుకంటే ప్రతి తెలుగింటికి ఇది వెళ్ళాలి కాబట్టి నాకు అప్పచెప్పిన పని అదే. ఈ ధ్యాన జగత్ అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్లో ఉంది. 2001 డిసెంబర్లో మొదటి కాపీ. తర్వాత 2015లో రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత 15లో ధ్యాన జగత్గా పేరు మార్చడం జరిగింది. అప్పుడు ఎప్పుడైనా సరే ప్రతి తెలుగింటికి ఇది వెళ్ళాలయ్యా అన్నాడు. ఆయన ఏమి డొనేషన్ అడగమని చెప్పలేదు, నన్ను డొనేషన్ తీసుకోమని చెప్పలేదు. ఆయన ఏదైతే చెప్పాడో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఎవరైనా కనపడితే చందా కట్టమంటాను. చందా మాకు మ్యాగజైన్ వస్తుందంటే ఒక 10 మందికి కట్టండి, బంధువులకో, ఫ్రెండ్స్కో, లైబ్రరీకో, ఓల్డ్ ఏజ్కో కట్టండి. అది కూడా కట్టేసామనుకోండి, ఒక 10 మ్యాగజైన్లు తీసుకొని పంచండి అంటాను. కానీ నేను ఇంతవరకు డొనేషన్ ఎవరిని అడగలేదండి. పత్రిక నాకు చెప్పలేదు డొనేషన్ అడగమని. ఇప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే ఏంటంటే మీరు ఈ పంచండి బుక్స్. నేను పంచేదాం ఇందాక నౌకాన్ని చెప్పినట్టుగా
మీడియా ఎంత ఇంపార్టెంటో స్వాధ్యాయం ఎంతో ఇంపార్టెంటో ధ్యానం చేస్తే మాత్రం సరిపోదండి. పత్రిజీ ఒక లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు కాబట్టి అపారమైనటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనకు అలా స్పూన్తో ఫీడ్ చేశారు, ఏ కష్టము లేకుండా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని సింపుల్గా మనకు అందించారు. నిమిషం. సార్ ఇది మ్యాగజైన్, ఇప్పుడు ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, గిఫ్ట్ ఇచ్చే బదులు వాళ్ళకు ఒక మ్యాగజైన్, ఒక సబ్స్క్రిప్షన్ రాసి ఒక కవర్లు పెట్టి ఇవ్వండి, వాళ్ళకి సంవత్సరం అంతా మ్యాగజైన్ వస్తుంది, అంతే కదా. గిఫ్ట్ ఇస్తే ఒకసారితో అయిపోతుంది. అదే మీరు మ్యాగజైన్ ఇస్తే వాళ్ళకి సంవత్సరం అంతా గుర్తుంటుంది. కాబట్టి మీరు పెళ్లి రోజులు, బర్త్డేలు, ఎవరికైనా వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, ఆ టైంలో మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ ఒకటి ఇవ్వండి. అది ఎట్లా ఇవ్వాలి ఏంటనేది కేశవరాజు గారిని అడిగితే చెప్తారు. థ్యాంక్ యూ. గిఫ్ట్లు అంటే ఒక గుర్తొచ్చిందండి, మనం గృహప్రవేశం టైం ఉందా? గృహప్రవేశం చేస్తామండి, చేద్దాం. ఒక గృహప్రవేశం చేస్తాము, మనమేం సత్యనారాయణ వ్రతానికి కూర్చుంటాము. సత్యనారాయణ వ్రతం పైనే మనకు కలవరం ఉంటుంది, కానీ వచ్చేవాడు టైం అయిపోతుందని షేక్ హ్యాండ్ ఇచ్చిపోతూ ఉంటాడు. నలుగురు వాల్ క్లాక్లు ఇచ్చారనుకోండి, ఏమనుకుంటాం మనం? నలుగురు మిక్సీలు ఇచ్చాను, వీడేదో నాకు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ ఇవ్వచ్చు కదా అనుకుంటాడు, కానీ వాల్ క్లాక్ 4 ఇచ్చారు ఎందుకు అనుకుంటారు, అవునా కాదా? కానీ ఈ యొక్క నవకాంత అద్భుతంగా చెప్పారు. మీ ఇంటిలో కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ మ్యాగజైన్స్ పంచండి. వాళ్ళు ధ్యానం కాకపోయినా ఇంటికి పోయిన తర్వాత చూసిన తర్వాత ఏ పదమో ఏ అక్షరమో పత్రిజీ ఆర్టికల్ చూసి వాళ్ళ ఫ్యామిలీ మారుతారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో ఒక మాస్టర్ అనేది మేడం, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన ధ్యాన జగత్ ఉండాలని ఎంత బాగా అర్థం చేసుకుందో చూడండి. అదేవిధంగా చదివేసిన తర్వాత ఏ న్యూస్ పేపర్లోనో పెట్టకండి, దీన్ని అట్లే భద్రపరచుకొని సంవత్సరానికి ఒకసారి బైండింగ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చదవండి. ఎంత చదివితే అంత మీకు అద్భుతమైన ఆత్మజ్ఞానం వస్తుంది. నేను చెప్పింది కాదండి, ఖమ్మం మాస్టర్ చెప్పారు. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన 500 మంది కూడా 500 చందాలు కట్టి ఉండొచ్చు మీరు, కానీ ఒకరికి స్పాన్సర్ చేయండి, ఎవరికొకరికి. మా దగ్గర 10,000 అడ్రస్లు ఉన్నాయి. లైబ్రరీ, స్కూల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్లు, ఆల్ డిపార్ట్మెంట్ అంటే ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఇవన్నీ కూడా 10,000 అడ్రస్లు. మీకు నచ్చిన డిపార్ట్మెంట్కి చెప్పండి, ఒక 400 రూపాయలు కట్టండి, మేము పంపిస్తాం. దయచేసి ధ్యాన జగత్తును ప్రమోట్ చేయండి. 22 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు అధునాతన కాలానికి తగినట్టుగా పిఎంసీ ఉంది, దానికి సపోర్ట్ చేయండి. ఎక్కడ పిరమిడ్ నిర్మిస్తూ ఉంటే పిరమిడ్ శక్తిని అద్భుతంగా ఉపయోగించుకోవడానికి దానికి సపోర్ట్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇది ఈ నెల లేటెస్ట్ మ్యాగజైన్ ధ్యాన జగత్, కింద కౌంటర్ ఉంది. మరి మనకెంతో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన సునీత జగదీష్ గారికి సన్మానం. అందరం గట్టిగా కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ మాస్టర్స్. కేశవరాజు గారికి ఈ వేదిక తరఫు నుంచి కూడా చిరు సత్కారం సునీత జగదీష్ దంపతులకు, కేశవరాజు సార్, కేశవరాజ్ సార్కి కూడా. గట్టిగా కరతాళ ధ్వనులు, క్లాప్స్ గట్టిగా. అలాగే ఎంతో అద్భుతంగా మనకు వంటలు వండి పెట్టారు. వాళ్ళకు ఒకసారి స్టేజ్ మీద పిలిచి వంట మాస్టర్ అందరికీ సన్మానం చేసుకుందాం. సో కుకింగ్ మాస్టర్స్ అందరూ కూడా ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. ఇక్కడ వంటలన్నీ బాగా నచ్చాయా? కమ్మగా ఉన్నాయా? సూపర్. సో అలాగే మాస్టర్స్ ఇప్పుడు ఒక అతను, నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ అయితే ముందుకు వచ్చారు, పోతం శెట్టి గారు వచ్చి 50,000 ఇస్తా అన్నారు. పోతం శెట్టి గారికి ఒకసారి బాలకృష్ణ గారి చేతుల మీదుగా పోతం శెట్టి వెంకటరెడ్డి గారు, పోతం శెట్టి వెంకటరెడ్డి గారికి ఓన్లీ మాటలు లేవంటే యాక్షన్సే అంట. 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే
కుకింగ్ మాస్టర్స్ ని కుకింగ్ మాస్టర్స్ వేదిక అందరూ వద్దకు రావాలి. రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు చక్కగా వండి పెట్టారు వంటలు. బాగున్నాయి వంటలు, టేస్టీగా వండారా? అయితే సప్పట్లు కొట్టండి మరి, తిన్నారు కదా మంచిగా. రండి ఇట్రండి ఇట్రండి. కుకింగ్ మాస్టర్స్ అందరికీ కూడా ఈ వేదిక తరఫున చిరు సత్కారం. అలాగే మన ద్రాక్షారామ మాస్టర్స్, ద్రాక్షారామం రామారావు గారు, నరేంద్ర, జయకుమార్ గారు, రమణ గారు, నరేంద్ర, రామారావు గారు, వాళ్ళ నలుగురు రావాలా. జయకుమార్ గారు, రామారావు గారు, నరేంద్ర, రమణ గారు రావాలి. ఎంతో చక్కగా మనందరికీ అరేంజ్మెంట్స్ చూసుకుంటూ వాలంటీరింగ్ చేసుకుంటూ వచ్చారు. జయకుమార్ గారిని, నరేంద్ర గారిని కూడా రమ్మనండి, కింద ఉన్నారేమో. జై కుమార్ గారు, అలాగే ఈ హాల్ మేనేజర్ గారు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ హాల్ మేనేజర్ చెన్నముత్తు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదిక తరఫు నుంచి చిరు సత్కారం. చెన్నముత్తు గారు. సార్ గట్టిగా క్లాప్స్, గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ సార్. అలాగే చక్కగా ఈ సార్ వాళ్ళంతా వాలంటరీ చేశారు ఈ కార్యక్రమానికి. సార్ ఒక నిమిషం మాట్లాడండి సార్. ఇది అద్భుతమైన ప్లేసు, ఇక్కడికి రావడమే భాగ్యం అండి. ఇక్కడ సేవ చేయడం అంటే నరేంద్ర గారు మొత్తం అంతా సేవ ఆయనే చేశారు, మేము ఉడతాభక్తిగా సాయం చేసామండి. కానీ అద్భుతంగా జరిగిందండి యజ్ఞం మాత్రం. ఇక్కడికి వచ్చి 5 రోజులు అయింది,
మమ్మల్ని మేము మర్చిపోయాం, ఈరోజు వచ్చినట్టు ఉంది. నరేంద్ర గారు కూడా రావాలని కోరుకుంటున్నామండి. సార్ మాట్లాడండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. నేను యాక్చువల్గా బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ రావడం జరిగింది. బట్ నాకు వచ్చిన తర్వాత ఇక్కడ సారు బాలకృష్ణ గారు, శ్రీనివాస్ గారు కుకింగ్ దగ్గర మీరు మీ సేవ అవసరం ఉందంటే నేను అక్కడ ఉండడం జరిగింది. నేనంతే నా వంతు మీ అందరికీ సాటిస్ఫాక్షన్ చేసిన అనుకుంటున్నాను. మరి మీ ఫీలింగ్ అయితే నాకైతే లేదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వీళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. ఇక ముందుగా బ్రాండ్ అంబాసిడర్గా నా వంతుగా నేను వర్క్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం గురువుగారు బ్రహ్మస్పతమ పత్రిజీగా ధన్యవాదాలు తెలుపుకుందాం. స్వర్ణమాలమ్మ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే మన పరిణితి పత్రిక గారు కూడా గట్టిగా, పరిమళ పత్రిక గారు కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడ అరుణాచలం వచ్చామంటే ఎంతో అనుభవం అండి. కానీ ఇక్కడ అకామిడేషన్ మేము ముందు 1వ తారీఖున వచ్చామండి. అయితే అమ్మ ఇక్కడ అకామిడేషన్ లేదన్నారు. 2వ తారీఖున తెలుసండి, కానీ కొంచెం ముందుగా వచ్చాము మేము. అప్పుడు మనకు సత్యనారాయణ గారు ఫోన్ చేస్తే, అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఎక్కడైనా చూసుకోండి అన్నారు. కానీ ఒక అడుగు మనం ముందుకు వేస్తే గురువు వెనకాల ఉన్నారని సపోర్ట్ ఏంటంటే సునీత మేడం, జగదీష్ గారు, మనకి పిరమిడ్ సెంటర్ ఉంది కదండి, అమ్మ మీకు ఏం పర్వాలేదు ఇక్కడ ఉండండి అని వాళ్ళు ఎంతో అద్భుతంగా మనకి అకామిడేషన్ ఇచ్చారండి. అంటే మనం ఒక వర్క్ చేస్తే వెనకాల ఎంతోమంది గురువులు ఉన్నారు. మనకు కూడా పత్రిసారు ఉన్నారండి, మనం అందరం పత్రిసాలు అని చెప్పారు. అంటే అది నిదర్శనం అన్నమాట. ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఎక్కడో ప్రత్యేకత అన్నారు కదా, అది కూడా మాకు ఎక్స్పీరియన్స్ అండి. ఎంతో అద్భుతంగా నేను ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేస్తాను, సేవ నాకు ఇస్తారు పత్రిసారు. దేనికన్నా రెడీగా ఉంటాను నేను. ఇది అదేని ఏముండదండి, ఎక్కడైనా సేవే చేస్తాం. మా భార్యాభర్తలు ఇద్దరు కూడా నాకు ఆ గురువు ఇచ్చాడు గిఫ్ట్. ఆ గిఫ్ట్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మేము ధ్యానానికే సడన్ అవ్వామండి. ఏ వర్క్ అయినా చేయడానికి రెడీ. థ్యాంక్ యూ మ్యామ్. మేడం పొద్దున అద్భుతంగా డ్యాన్స్ చేసింది చూసా. అందరూ బాగా చేశారు ఆఫ్ కోర్స్. అలాగే పిఎంసి అండి, ప్రతిరోజు ప్రతి క్షణం సత్య దర్శనం. అంటే పిఎంసి కూడా ప్రతి ఒక్కరు చూస్తూ అందరినీ మనం చెప్పాలండి. ఈ ఒకటి ఉంది కాబట్టి యూట్యూబ్లో ఎలాగ ఛానల్ ఉంది, అందరికీ మన పిఎంసిని ఇంకా విస్తృతంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేద్దామండి. మనం అందరూ చెప్తేనే కదా ఒక అడుగు ముందుకేస్తే ఎంతోమంది ఉన్నారని నిదర్శనం. ప్రతిరోజు సత్య దర్శనం. పిఎంసి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి గట్టిగా. ఈ అవకాశం ఇచ్చిన నవకాంత్ గారికి, అందరూ కూడా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఫోన్ లాక్కోవాలంటే ఎత్తుకపోయేది అనుకున్నారు. లాక్కొని పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అడగాలి. చేసుకోకపోతే వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయాలి, పిఎంసి ఛానల్ యూట్యూబ్లో. అండ్ గంట బటన్ నొక్కాలి. నొక్కితే వాడి జీవితం ఖతం. ఇంకా మనం ఏం చేయాలి, వాడి ఫోన్ లాక్కోవాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేయించాలి పిఎంసికి, తర్వాత గంట కొట్టాలి. వాడు ఒక్కొక్కసారి గంట కొట్టినామంటే రోజు గంట కొడుతూనే ఉంటుంది. ఇంకా అయిపోయింది వాడి జీవితం అంతా. కాబట్టి ఇది చాలా ఈజీ మెథడ్. ఎవరైనా ధ్యానంలో తీసుకురావాలంటే అన్న నమస్తే అనాలి, పక్కన చూసుకోవాలి, నీ ఫోన్ అనాలి, తీసుకోవాలి. ఫస్ట్ కంగారు పడతారు, ఎందుకబ్బా ఫోన్ అడిగాడని చెప్పి. తర్వాత ఏం ఈ ఫోన్ ఏం లాక్కపోనని చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయించాలి, గంట బటన్ నొక్కాలి. ధ్యాన ప్రచారం ఈజీగా అయిపోతుంది. రోజు వాడికి అలర్ట్స్ వస్తుంటాయి వీడియోస్. ఏదో రోజు ఏదో వీడియోకి వాడు ధ్యానంలోకి వస్తాడు. అంటే మనం పొద్దున మాట్లాడుకున్నాం కదా, ఏదో బుల్లెట్ తగులుతుందని, ఏదో బుల్లెట్ తగిలి తీరుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఒక 10 మంది ఫోన్లు లాక్కోవాలి రోజు. ఓకే, చేస్తామా? థ్యాంక్ యూ. ఈ 7:30 నుంచి 8:30 దాకా మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఈరోజు 1 గంట పాటు ధ్యానం ఉంటుంది. దాని తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ తర్వాత మనం భోజనం లైట్గా చేద్దాం. లైట్గా ఎందుకంటున్నా అంటే తిరగాలి 14 కిలోమీటర్లు కాబట్టి లైట్గా చేస్తే హాయిగా. ఎక్కువ తింటే కూడా అరిగిపోద్ది అంట, నో ప్రాబ్లం అంటుంది మేడం. సరే మీ ఇష్టం. గిరి ప్రదక్షిణకు అందరం కలిసి వెళ్దాం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మనందరం కలిపి గిరి ప్రదక్షిణ చేసే ఆపర్చునిటీ అన్నది మనకి ఈరోజు దొరికింది. కాబట్టి అందరం చక్కగా రాత్రికి సద్వినియోగం చేసుకుందాం. ఇంకెవరైనా మాట్లాడే ఉంటే వచ్చి మాట్లాడవచ్చు. రండి రండి రండి. ఎవరైనా ఇంకా పిఎంసి గురించి కానీ వాళ్ళ గురించి కానీ చెప్పాలనుకుంటే రండి, వచ్చి మాట్లాడండి.
ఓకే. ఇంకెవరన్నా వచ్చి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా కూడా మీరు వేదిక వద్దకు వచ్చి మాట్లాడాలి అని అనుకుంటే రావచ్చండి. గణేష్ గారి బృందం రెడీ అవ్వండి. సో ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే యా. వేదిక వద్దకు రావాలండి. రండి. చక్కగా మీ మనోభావాలు పంచుకోవచ్చు. పాలోన్స పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ సుధా మేడం గారిని వచ్చి పిఎంసి ఛానల్ గురించి కొద్దిగా 4 వారి మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సో నిన్నటి నుండి మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నాం, ఈరోజంతా చేసుకున్నాం. సో అందరు ఏం చెప్తున్నారంటే పిఎంసిని సపోర్ట్ చేయాలి, పిఎంసిని మనం డెవలప్ చేసుకోవాలి అని. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనందరం స్వార్థపరులమే. స్వకార్యం చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే స్వామి కార్యం కూడా జరుగుతుంది. మనందరం మన్ని ఉద్ధరించుకోవడం కోసం ఈ ముందడుగు వేస్తుంటే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా పిఎంసి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎవరు ఉద్ధరింపబడుతున్నారు అంటే మనమే ఉద్ధరింపబడుతున్నాం. మన్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకుంటున్నామో ఆటోమేటిక్గా పిఎంసి ఉద్ధరింపబడుతుంది. అందరూ కూడా ఎన్లైట్ అయిపోతున్నారనమాట. సో ఇక్కడ వేసే ప్రతి అడుగు మన్ని మనం ఉద్ధరించుకోవడానికి వేస్తున్నాము. ఇది ఆటోమేటిక్గా జగత్ కళ్యాణం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా కరతాళ ధ్వనులు, కొంచెం ఉత్సాహం. నమస్కారం మాస్టర్స్. నా పేరు నాగభూషణం. నాకు ఆధ్యాత్మికంగా ఆత్మబంధువులందరితో నా పేరు గీతా నాగభూషణం అనే పరిచయం చేసుకుంటాను. ఇక్కడ ముందుగా మనందరి గురువు అయినటువంటి పరమ గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని తలుచుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. సార్ చెప్తా ఉంటారు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పేసి. ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, ఒక దైవం తనతో పాటు ఉన్నటువంటి అనేక దైవాలను ఇక్కడ కలుసుకొని ఆ పరమగురువు ఇచ్చినటువంటి సాధనని, జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలి. అలాంటి అవకాశం నాకు కలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఇక్కడ పిఎంసి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పిఎంసి ఇంతకుముందు సార్ పత్రిజీ సార్ ప్రతి ఒక్కరి ఇంటికి, ప్రతి ఒక్క చోటికి ఎంత కష్టపడి ఆయన ధ్యానాన్ని తీసుకొచ్చాడో, ఇప్పుడు పిఎంసి ద్వారా అయితే ఎన్ని లక్షల మంది ఎప్పుడో ఒకసారి చూసి ఆ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే. ఆ విధంగా పిఎంసి చూసి వచ్చినటువంటి ఫ్యామిలీలో మేము ఒకరం. ఇక్కడ మనము పిఎంసి ద్వారా ధ్యానానికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ధ్యానిగా, యోగిగా ఎదుగుతున్నాం. మన ఎదుగుదలకు తోడ్పడినటువంటి పిఎంసికి మనవంతుగా ఖచ్చితంగా తోడ్పాటు ఇవ్వాల్సిందే, సహకారం చేయాల్సిందే, అందులో నో డౌట్. కాబట్టి నేను అంబాసిడర్ కాదు, ఇక్కడ నిర్ణయం తీసుకున్నది ఏంటంటే నేను కూడా అంబాసిడర్ అవుతాను. నేను అంబాసిడర్ అవుతాను.
తర్వాత చాలామందిని అంబాసిడర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీతో ఒక విషయం చెప్పుకోవాలి. మా కుటుంబం ధ్యానంలోకి ఎలా వచ్చిందంటే, మా మేడంకి ఒక మాస్టర్ కలలో వచ్చి ధ్యానం చెప్పారండి. ఆ విధంగా ఇలా ఉంటే ధ్యానం చేస్తారట అని చెప్పేసి వేళ్ళలో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానము నిజమా అని చెప్పేసి ఆమె ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ధ్యానం చేస్తూ చేస్తూ ఆమెకు పత్రిజీకి వీడియోలు యూట్యూబ్లో చూసింది. తర్వాత ఆయనే పత్రిజీ విషయం తెలియదు. ఒకసారి పత్రిజీ గారు, ఇప్పుడు మనకు ధ్యాన చక్రంలోకి వెళ్ళాము, సార్ని దూరంగానే చూసాము. బెంగళూరు వెళ్ళాము, కలవడం వీలు కాలేదు. చాలా బాధపడింది ఆమె. ఈ బాధను తీర్చడానికి పత్రిజీ మాస్టరే కలలో వచ్చి ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చాడండి. అది కూడా షేక్ హ్యాండ్ అంటే మామూలుగా కలలో వచ్చి వెళ్ళిపోతే మనకి ఏదో స్వప్నంలాగా ఉంటుంది. అలా కాదు, స్పర్శతో చెయ్యి తగిలింది, ఫ్రెష్ అయింది. ఇదంతా కూడా అనుభవం. ఇలాంటి అనుభవం మా కుటుంబానికి, మా మిసెస్కి వచ్చింది. ఆమెకు చాలా అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉండే, లేవలేని స్థితులు, పక్షవాతానికి దగ్గరకు వచ్చినటువంటి ఆవిడ ధ్యానం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ధ్యానం చేయిస్తూ అందరిని ముందు తీసుకొస్తుంటే నేను కూడా ఆమెతో పాటు ధ్యానంలోకి వచ్చానండి. ఇలా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, క్లాసెస్ చెప్తున్నాను, అలా ఎదుగుతూ ధ్యానాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఇదంతటి కారణం పిఎంసిఏ. సార్ గురువారం క్లాసులు ఉంటాయి, బాలకృష్ణ సారి, అవి కూడా చాలా బాగా అటెండ్ అవుతాం. దాంట్లో కూడా ఖచ్చితంగా హీలింగ్ జరుగుతుందండి. ఇవన్నీ నేను ఫస్ట్లో ఏది నమ్మను. నేను గవర్నమెంట్ టీచర్ని, నేను ఏది పూర్తిగా నమ్మను. ఎందుకోసం అంటే సాక్ష్యం కావాలి, నిజంగా జరిగితేనే. ఇంకేం సాక్ష్యం కావాలండి? మా ఆవిడ మంచం నుంచి లేవని స్థితిలో ఆమె లేచింది, ధ్యానం చేసింది. అంచేత ధ్యానాన్ని నమ్ముకున్నాం, ధ్యానం అందరికీ పంచుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా మాట్లాడదాం అనుకున్న వాళ్ళు రావాలి. మొహమాట పడద్దు, ఇది మీ ఛాన్స్ ఇక. ఓకే. సో సారు చెప్పారు, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, ఎప్పుడైతే ఆలోచన ఆగుతుందో, అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళినప్పుడు దాని పనే చేస్తుంది. అటు ఆరోగ్యం బాగుంటామా, మానసికంగా ప్రశాంతత వస్తామా, ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మంత్రం అంతా అదే, శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, ఆటోమేటిక్గా ఎనర్జీ ఫ్లో అవ్వడం జరుగుతుంది. చాలా ఓకే. ముందుగా మనందరి ఆరాధ్య దైవం జగద్గురు బ్రహ్మర్షికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మరి అలాగే ఈరోజు అందరూ కూడా పిఎంసి గురించే మాట్లాడుతున్నారు. పిఎంసి అనేది గురుగారు మనకందరికీ చెప్పి ఉన్నారు. పత్రిగారు పత్రిరూపం పిఎంసి అని. అది 100% కూడా వర్క్ జరుగుతుంది. మరి అన్ని ప్రాంతాలకి కూడా పిఎంసి వెళ్తుంది కాబట్టి, మరి పిఎంసి ద్వారా రేపొద్దున ప్రపంచానికి ఇది ఒక గొప్ప వరం. అందరికీ నలుమూలలకి కూడా పిఎంసి ఛానల్ వెళ్తుంది. దీన్ని మనం భుజం మీద వేసుకుని ఇంకా పిఎంసి గురించి ఎక్కడ క్లాసులు జరుగుతున్నా, మరి ప్రతి పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ క్లాసులు జరుగుతున్నాయండి. 1 డే క్లాసులు జరుగుతున్నాయి. అలాగే ప్రతి చోట క్లాసులు జరుగుతున్నాయి. మనం ప్రతి చోట కూడా చెప్పవలసింది పిఎంసి గురించి చెప్పాలి. అంటే మనం మామూలుగా క్లాసులు చెప్తే కొన్ని 100 మందికి చెప్పగలుగుతామో, పిఎంసి కొన్ని లక్షల మందికి మరి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మరి అలాంటి పిఎంసి మనకి అందించిన జగద్గురువుకి, దీంట్లో వర్క్ చేస్తున్న టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ సందర్భంగా మాది తూర్పుగోదావరి జిల్లా, మరి రాజానగరం
నియోజకవర్గం నుంచి వచ్చామండి. నా పేరు శ్రీనివాస్. మా జిల్లా నుంచి చాలామంది వచ్చారు సార్. ఇక్కడ అంబాసిడర్ అవడానికి చాలామంది ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి కూడా మీరు పిలిస్తే ఇక్కడే ఒక 100 అంబాసిడర్లు అవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఒక 100 మంది ఈ స్టేజ్ మీద అనౌన్స్ చేయడానికి ఉన్నారు. అంటే ప్రతి జిల్లాల నుంచి పిలవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మేము వచ్చాం. ఈరోజు ఇక్కడ ఫస్ట్ అంబాసిడర్గా మీకు ఫస్ట్ నేను జాయిన్ అవుతున్నాను సార్. 50,000 మీకు కట్టి మేము జాయిన్ అవుతాం. అలాగే టీం ఉన్నారు మాకు, వాళ్ళందరూ కూడా చేయడానికి ఉన్నారు. అలాగే పక్కనే కోనసీమ జిల్లా కానీ మరి వెస్ట్ గోదావరి కానీ ప్రతి జిల్లా నుంచి ఒక పేర్లు తీసుకుని మీరు నెక్స్ట్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జిల్లా వారీగా వెళ్తే ప్రతి జిల్లా నుంచి ఒక 100 మంది అంబాసిడర్లుగా ఖచ్చితంగా జాయిన్ అవుతారు సార్. ఎందుకంటే ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన గురువు ఇచ్చిన వరం. ఇది ఎవరో దీని వరంగా తీసుకున్నట్టు వాళ్ళందరూ కూడా దీంట్లో వర్క్ చేయడానికి వస్తారు. ఇది మన అదృష్టంగా భావించాలి. మనం దానికి దూరం అవుతున్నామంటే అది మనం దానికి ఎంతసేపు కూడా దగ్గరవే మార్గం ఎత్తుక్కోవాలి. ఎందుకు దూరం అవుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. అందుకని పిఎంసి అనేది చాలా అద్భుతం. ఇవాళ గురువు గారు మనకి దేహపరంగా లేరు కానీ ఆత్మపరంగా అందరిలోనే ఉన్నారు. ఇది అందరికీ తెలుసు, పిరమిడ్ మాస్టర్లకి ఇది సత్యం. ఎందుకంటే ఎన్నో వర్కులు అండి, ఎక్కడ చూసినా ఎంత వర్క్ అంటే అసలు చేతి నిండా పని. ఎక్కడ చూసినా శాకాహార ర్యాలీలు, ఎక్కడ చూసినా క్లాసులు, ప్రతి చోట సార్ ఎన్ని అద్భుతంగా జరుగుతున్నాయంటే గురువు గారు ఉన్నప్పుడు ఇన్ని జరిగేవి కాదు. నిజంగా అంటే హాస్టల్గా అన్ని కార్యక్రమాలు మరి గురువుగారు జరిపిస్తున్నారన్నమాట మన చేత. ఇది అవునంటారా కాదంటారా చెప్పండి? ఎస్. మరి ఎన్నో కార్యక్రమాలు. మొన్న ఆగస్ట్ 15కి మరి రాజానగరంలో మరి గొప్ప శాకాహార ర్యాలీ జరిగిందంటే మెగా శాకాహార ర్యాలీ అండి. అంటే రమారమి 2,500 మంది దాకా వచ్చి ఆ ర్యాలీని నిర్వర్తించుకున్నారు. ఎంత ఎనర్జీయో చెప్పాలంటే అందరూ పిరమిడ్ మాస్టర్లు మొత్తం జిల్లా 4 మూలల నుంచి వచ్చారండి. ఇలాగ ఎక్కడ చూసినా ఎన్నో కార్యక్రమాలు. మరి అలాగే దీంట్లో భాగంగా 108 గ్రామాలు దత్తత తీసుకోవడం జరిగిందండి. మరి 108 గ్రామాల్లోనూ కూడా పిరమిడ్లు రావాలి. ప్రతి పల్లికి కూడా ధ్యానం అందాలి. గురువుగారు టార్గెట్ ఏంటి? ప్రతి ఒక్కరు జ్ఞాని కావాలి, ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. ఈ 3 బాధ్యతలు మనకు అప్పచెప్పారు గురువుగారు. దాన్ని మనం అందరం పూర్తి చేయాలంటే ప్రతి పల్లికి కూడా జ్ఞానం అనేది అందాలి. ప్రతి గ్రామంలోని దేవాలయం ఉన్నట్టుగా ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలి. ఇది మన అందరూ బాధ్యత. దీంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అద్భుతమైన మాస్టర్లు. పిరమిడ్ మాస్టర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిని మనం ఒక శక్తిలా పనిచేస్తారు. రోజుకి 18 గంటలు పనిచేసిన ఎనర్జీతో పనిచేస్తారు. ఎక్కడ ఇసుపు రాదు, కుసిపోదు. ఎందుకంటే ఆ ఎనర్జీతో మనం వర్క్ చేయగలిగితే గురువుగారు టార్గెట్ చాలా తొందరగా మరి 2012 తర్వాత ధ్యాన ప్రచారం చేయక్కర్లేదన్నారు. అంటే మరి ఎలా జరుగుతుంది? 2012 తర్వాత ఈ పిఎంసి వస్తుందని మనకు తెలియదు, కానీ గురువుగారికి ఎప్పుడో తెలుసు కాబట్టి మనం ఎవరికి చెప్పక్కర్లేదు. పిఎంసి చేసేస్తుంది అన్నమాట వర్క్ అంతా కూడా. మనం చేయవలసింది మన చుట్టుపక్కల ప్రాంతాలకి పిఎంసి ఛానల్ ఉంది, ఇలా యూట్యూబ్లో ఉంది. ఇవి ఉన్నదాన్ని మనం వ్యక్తపరచడమే మన బాధ్యత. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎన్ని కార్యక్రమాలు ఎన్నో ఉంటాయండి. ఎన్ని చేస్తూ ఉన్నా ఒకటి ఇందాక చెప్తూ ఉన్నాడు సారు, ఫస్ట్లో మరి పిఎంసికి మేము కట్టామండి. పిఎంసికి మేము ఫస్ట్ 70,000 కట్టాము. అక్కడతో సరిపోతుందేమో అనుకున్నాం, సరిపోదు. అంటే ఇప్పుడు మళ్ళీ పొద్దున్న గుర్తు చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎన్ని ఇచ్చినా, ఎక్కడ పిరమిడ్లు కట్టినా మనం ఇస్తూనే ఉండాలి. ఎక్కడ శాకాహారాలు జరుగుతున్నా ఇస్తూనే ఉండాలి. ప్రతి దానికి కూడా మనం ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇచ్చి కొద్ది మనకు వస్తూ ఉంటుందన్న సత్యం ఇది 100% కరెక్టు. ఎన్నో మిరాకిల్ అండి దీంట్లో, ఎన్నో చూసాం. నా జీవితంలో చెప్పాలంటే 2004లో నేను మెడిటేషన్లోకి వచ్చానండి. అంతకుముందు జీవితం అంటే నిజంగా జీవితం కాదు. 2 నిమిషాలు మాట్లాడొచ్చు సార్. మరి జీవితం కాదు. 2004లో మొట్టమొదటిసారి మరి మెడిటేషన్లోకి వచ్చినప్పుడు ఆ రోజునే
మరి దీంట్లో ఎంతో అద్భుతం ఉన్నదని చెప్పేసి మరి ఆ రోజు 40 నిమిషాలు సిట్టింగ్లోనే సిట్టింగ్లోనే ఎంతో అద్భుతమైన అనుభూతి పొందిన వ్యక్తిని నేను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ధ్యానం అనేది వదిలిపెట్టలేదు. ఎందుకంటే భోజనం మానేసిన రోజులు ఉన్నాయేమో కానీ ధ్యానం చేయని రోజు లేదు. అంత అద్భుతం. మరి ఎన్నో మిరాకిల్స్ అండి, ఆర్థికంగా కానీ, మరి బంధుత్వంలో కానీ, ఇక సంసారంలో కానీ. మరి సంసారంలో నిర్మాణం అన్నారు గురువుగారు. మరి నిజంగా సంసారం చేయాలంటే ధ్యానం చేసినటువంటి వాళ్ళ సంసారం అద్భుతంగా ఉంటుందండి. ధ్యానం చేయకపోతే సంసారం నిజంగా సంసారం కాదనిపిస్తుంది. అంతకుముందు అంతా సికాకు, సాధన చేసిన తర్వాత సంసారం చేస్తే అద్భుతం. అలాగే ప్రతి విషయంలోనే గురువుగారు చెప్పారు మనకి, ప్రతి దానికి ఏ పని మొదలుపెట్టినా సాధనతో మొదలు పెట్టాలన్నారు. అది నిజ జీవితంలో మనం అప్లై చేసినట్లయితే దాని ఫలితం 100% మనం పొందగలుగుతామండి. అలాగే ఎన్నో అండి. మొన్న రీసెంట్గా మరి మా లాస్ట్ ఇయర్ మా పాప మ్యారేజ్ జరిగిందండి. ఒకేసారి మెట్టి దిగి వెళ్ళాం విశాఖపట్నం. మా అల్లుడు గారు మరి బ్యాంక్ ఆయన సిఏ చేశారండి. ఆయన బ్యాంక్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు దొరికారంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇదంతా కూడా మనం చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. మన సొంత కళ్యాణం మానుకొని లోక కళ్యాణం ఉపపడి చేయగలిగితే మన సొంత కళ్యాణం ఆ పైవాళ్ళు చేస్తారన్నది ఇది నగ్న సత్యం అండి. మరి ఒక్క మెట్టు దిగి వెళ్ళాం. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, మా ఎదురు కట్నం ఇచ్చి మీ అంగడి గారు మాకు కట్నం ఇచ్చినట్టు అలాంటి సంబంధం దొరికిందండి. వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మరి ఎలా చూసుకుంటున్నారంటే మేము కూడా చూడలేదు మా అమ్మాయిని, అంత బాగా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు మా అల్లుడి గారు కానీ మా అంగడి గారు కానీ. ఎందుకంటే ఇదంతా ఒక మిరాకిల్ అండి. అలాగే మా పాప మ్యారేజ్ అయ్యిందండి. ఒక నెల రోజులు యుఎస్ వెళ్తానని వాడు ప్రయత్నం చేశాడండి. కానీ ఎంత తొందరగా అంటే ఒక 40 రోజుల్లో అమెరికా వెళ్ళడానికి తనకు తానే, మేము కూడా ఏమీ సపోర్ట్ చేయలేదు, నేను డబ్బులు అంటే ఇస్తాను, నాకేం తెలియదని చెప్పానండి. చెప్తే వాడే ట్రై చేసుకుని అమెరికా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్నాడు ఒక 40 రోజుల్లో అండి. 40 రోజుల్లో పూర్తి చేసుకుని మరి వెళ్ళాడు. డిసెంబర్లో వెళ్ళాడండి. ఈరోజు అక్కడ ఒక లీడర్గా వర్క్ చేస్తున్నాడండి. ఎంఎస్ చేసుకుంటూ ఒక లీడర్ పోస్టులో వచ్చింది. అంటే ఒక 10 మందిని మన ప్రాంతం వాళ్ళని, మా బంధువుల్ని, స్నేహితుల్ని 10 మందిని జాయిన్ చేసి ఆ కంపెనీ మేనేజరు మొత్తం ఆర్గనైజింగ్ అంతా మా బాబుకి అప్పచెప్పేసి ఎంతగా షేర్ ఇప్పుడేమంటున్నాడంటే దీంట్లో షేర్ ఇస్తానంటున్నాడండి. అతను బిజినెస్లో షేర్ తీసుకోమని చెప్తున్నాడండి. అంటే ఇదంతా ఎలా జరుగుతుందో చెప్పండి. మా పిల్లలు ఈ ధ్యాన విషయంలో మా భార్య కానివ్వండి, మా కుటుంబం అంతా కూడా మరి ఫుల్ సపోర్ట్. నేనేమంటే దానికి సై. ఎప్పుడు కూడా మా పిల్లలు కూడా ఏమనేవారంటే ధ్యానం మా గురించి ఎప్పుడు కూడా మాకు ఏం ఆస్తుల గురించి కానీ ఏం చేస్తున్నా సరే అండి, మాకు ఎప్పుడు కూడా అడ్డుపెట్టలేదు. ఆ ఎనర్జీతో వాళ్ళు పనిచేస్తున్నారండి. అలాగే మాది కానవరం గ్రామం అండి. అక్కడ 2007లోనే ఒక పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. గురువుగారు ప్రాణప్రతిష్ఠ చేశారు. మరి రాజానగరంలో కూడా ఒక పిరమిడ్ వచ్చింది. ఇలా రాజనగరం చుట్టుపక్కల ప్రాంతాలు 108 పిరమిడ్లు రావాలని ఒక యజ్ఞం ఇప్పుడు తలంపు పెట్టామండి. ఇలా అంటే ఎందుకంటే సార్, మరి గురువుగారు ఇచ్చిన మార్గం మనకు మామూలు మార్గం కాదు. ఈ జన్మంతా చేసిన మనం ఇంకా ఎన్నో చేయగలుగుతాం. చేసింది తక్కువ, చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. ఇంత అవకాశం మరి కల్పించినందుకు పిఎంసి ఛానల్ వారికి, మరి గురువు గారికి, ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. పిఎంసితో నాకు అనుబంధం ఏంటంటే, లాస్ట్ ఫైనల్గా పత్రిజీ గారు పిరమిడ్స్ విజిట్ చేయడానికి మా చుట్టుపక్కల ఉన్న చంద్రశేఖర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రావడం జరిగింది. ఆ రోజు 10 నిమిషాలు నా కళ్ళలో కళ్ళ పెట్టి చూశారు. నేను ఒక్కసారిగా భయపడ్డాను. ఇదేంటి ఈరోజు ఇలా చూస్తున్నారు అని చెప్పేసి నేను పక్కకి సైడ్కి తిరిగిపోయాను అనమాట. అప్పుడు ఆయన లేచిన కుర్చీలో కూర్చొని నేను పిరమిడ్లో ధ్యానం చేశాను. నువ్వు పిఎంసి ఛానల్కి వర్క్ చేయని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పిరమిడ్ ఓపెనింగ్స్,
ధ్యానం క్లాసులు, శాఖ ర్యాలీసు ఇవన్నీ జరిగినప్పుడు నేను పిఎస్ఎస్ సమాచారం పంపిస్తుండేవాడిని. ఇప్పుడు కూడా నిరంతరం పంపిస్తున్నాను. ఆ అనుభూతి నన్ను పిఎంసి షేర్స్ కూడా 52,500 అమౌంట్ కట్టడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఆగస్ట్ 25వ తేదీన నేను ఒకటే సంకల్పం పెట్టుకున్నాను. మన అనకాపల్లి పట్టణంలో ప్రతి ధ్యాని అనుభవం మనం పిఎంసి ఛానల్లో రికార్డ్ చేసుకోవాలి. ఒక మనిషి పోయినా సరే అనుభవం నిరంతరం మిగిలి ఉంటుంది. అందువల్ల మన పిఎంసిలో ప్రతి ధ్యాని కూడా అనుభవం అనేది రికార్డ్ చేసుకోవాలి. అలాగేంటంటే నేను 80 మందిని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అనుభవాలు రికార్డ్ చేయడం జరిగింది. ప్రతి ధ్యాని కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పారంటే, నేను మైక్ పట్టి మాట్లాడుకోలేకపోయినా కూడా ఈరోజు చక్కగా మాట్లాడాను అని చెప్పేసి ఎంతో చక్కగా ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. ఆ సంకల్పం ఏంటంటే, సాక్షాత్తు 5 రోజులు కూడా నా పత్రిజీతో నేను తిరిగినట్టే నాకు అనుభూతి చెందాను. నా కారు వేసుకొని చుట్టుపక్కల గ్రామాలంతా తిరిగి మన కెమెరామ్యాన్ సతీష్ అని కుర్రవాడు వచ్చాడు. చక్కగా మాతో అందరిలో కలిసిపోయి చక్కగా అనుభవాలు తీసుకోవడం జరిగింది. ఆ అనుభూతి నాకు పిఎంసితో చాలా చాలా బాగా నచ్చింది. నేను ఈరోజు ఈ అంబాసిడర్గా నేను ఈ సెలెక్ట్ అవ్వడం, మా ఊర్లో కూడా ఇంకా నేను ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో జాయిన్ చేసి దీని తాలూకా ఇప్పటివరకు నాకు విషయాలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఇంకా ఎంతోమందిని దీంట్లో జాయిన్ చేయించి ఇంకా ఈ పిఎంసికి ధన్ సాయ సహకారాలు అందజేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకొకళ్ళని అంబాసిడర్స్ని అట్లీస్ట్ ఒకళ్ళన్నా మీరు జాయిన్ చేయండి. ఓకే, అది యాక్చువల్గా ఫస్ట్ అంబాసిడర్స్ రాసిన దాంట్లో కూడా ఉంది. అది ఇంకొక కొత్త అంబాసిడర్ని జాయిన్ చేయాలి అని. మేడం ఒక 5 minutesలో మీరు జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి క్షణం సత్యదర్శనం అని మనకి ప్రతిరోజు టీవీలో మనం చూస్తున్న మన ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బిఐఎం అనేది బ్రాండ్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వడం అనేది నాకు షిరిడీలో రాఘవరావు సార్ క్లాసుల దగ్గర ఆనంద్ గారు, నవకాంత్ గారు వచ్చి మాకు పరిచయం చేశాడు. పరిచయం చేయగానే నాకు జాయిన్ అవ్వాలనుకున్నాను. జాయిన్ అయ్యాను. జనవరిలో పేరు ఇచ్చాను బ్రాండ్ అంబాసిడర్గా. ఫిబ్రవరి శివరాత్రి రోజు మా బాబుతోటి డబ్బులు పంపించేసి అప్పుడు పిఎంసి ఛానల్లో ధ్యానం జరుగుతుంది, అఖండ ధ్యానం జరుగుతుంది. అఖండ ధ్యానంలో 1 గంట పాల్గొని మనీ కట్టేసి బాబు వచ్చాడు. అక్కడ మా బాబు ఎక్స్పీరియన్స్ ఏం తీసుకున్నాడంటే, అమ్మ మీ పిఎస్ఎస్ఎంలో చాలా చక్కగా రిసీవింగ్ కానీ చాలా బాగా చేసుకుంటారమ్మా అన్నాడు. మా బాబు కూడా డైలీ ధ్యానం చేస్తాడు. బాబు ద్వారానే డబ్బులు పంపించేసి మన సంస్థకి అసలు పరిచయం అనేది వాళ్ళకి తెలియచేసేలాగా వాళ్ళకి మనం పెద్దలుగా మనం తెలియచేయాలి. పిల్లలకి ఏదైనా మనం పిల్లలకి పెద్దలు చెప్తేనే అర్థమయ్యిద్ది. అలా పంపించాను. అలా చెప్పాడు. చాలా బాగా జరిగింది. మళ్ళీ నాకేం అనిపించిందంటే, నాకు ట్రెక్కింగ్కి పత్రిజీ గారితో తిరగలేదని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ జరిగేటప్పుడు సారుతోటే ప్రయాణం చేస్తున్నానన్న ఫీల్ కలిగింది. సార్ ట్రెక్కింగ్లు అనేది మనకి కర్మలు తొలగించడం కోసమే చేస్తారు అనేది కూడా అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే, మిలారెపా చరిత్ర బుక్లో కర్మలు తొలగించడానికి గురువు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెడతాడు, దాని ద్వారా కర్మలు తీరుతున్నాయి. మనం ఇలా ట్రెక్కింగ్లు చేయడము ఇవన్నీ కూడా మన కర్మలు తీరుతాయి అనేది నాకు అర్థమైంది. కర్మలు తీరడం జరిగిన తర్వాతనే జ్ఞానం అందుకుంటామని కూడా నాకు అర్థమైంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నా
పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా నేను కంపల్సరీ బ్రాండ్ అంబాసిడర్గా నా శరీరం ఉన్న నాళ్ళు నేను సేవ చేస్తాను. గట్టిగా చప్పట్లు. మేడం ట్రెక్కింగ్లో మీరు బాధపడుతున్నారు ఏమన్నా? మరి కర్మ ఏమవుతుంది అక్కడ? హ్యాపీ ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అప్పుడు మనకి బాడీలో కొంచెం ఏదో ఒక ఫీల్ అయితే తీసుకుంటున్నాం సార్ కంపల్సరీగా. ఓకే, మీ పేరు? థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు పీలత. బ్రహ్మర్షి పితాజీ పత్రి సార్కు, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ, అలాగే బాలకృష్ణ సార్కు, ఎందుకంటే గైడెడ్ మెడిటేషన్ కూడా మేము చేశాము. తర్వాత ఎంతోమంది మాస్టర్స్ పేరున, ఎందుకంటే ధ్యానంలోకి వచ్చి 21 ఇయర్స్ అవుతుంది. 2001, 2002లో ఆ మధ్యలో వచ్చాము. ఆ రోజు ఎప్పుడైతే మేము ఎంతసేపు సార్ టైం? ఒక 5 నిమిషాలు. ఓకే, మేము పూజలు ఎక్కువ చేసేవాళ్ళము. నాకు బ్రీతింగ్ ఊరికే షార్ట్ కట్లో చెప్పమంటే షార్ట్ కట్లో చెప్పేస్తున్నా. నాకు అసలు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి జలుబు చేస్తే తొందరగా వదిలేదు కాదు. అలాగే మెడిటేషన్ నేర్పడానికి వచ్చారు. ధ్యానం చేయండి మేడం తగ్గుతుంది అన్నారు. ధ్యానం చేస్తే తగ్గితే ఇంత రోగాలు, ఇంత డాక్టర్స్, ఇంత హాస్పిటల్స్ ఎలా ఉంటాయి? ఎన్నో క్వశ్చన్లు, వాళ్ళ తలకాయ తిన్నానులేండి అంతా. అయినా దేవుడి ముందు కూర్చొని దీపాలు వెలిగించేసి ఒక్కసారి శ్వాస మీద ధ్యాస అన్నారు కదా, సరే ఈ శ్వాస కరెక్ట్ అయితే నాకు శ్వాస ఆడాలి, లేకపోతే అలాగే అవుట్ అయిపోవాలని అంత దేవుడి దీపాలు అంతా పెట్టి ధ్యానం ముందు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అసలు కళ్ళల్లో ముక్కులో నీళ్ళు వచ్చేసాయి. నోరు తెరుస్తారు కదా, నోరు కూడా తెరచలేదు. ఏదన్నా ఒకటి నాకు ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ కాకపోతే ఎవరికి చెప్పాలి, చెప్పడానికి ఏముంది అని అలాగే కూర్చున్నాను. కొద్దిసేపటికి 5 నిమిషాలు బాగా బాధపడినాను. తర్వాత ఒక వెంట్రుక సైజ్ అంత గాలి వెళ్ళిన తర్వాత హాయిగా రిలీఫ్గా అలా కూర్చొని అలాగే అర్ధగంట కూర్చుండిపోయాను. లేచిన తర్వాత ఆనంద బాష్పాలైనాయి. ఆ రోజు ఎప్పుడైతే మొదలు పెట్టినానో ఈ రోజు దాకా ఏనాడు నాకు శ్వాస మీద ఇబ్బంది అనేది లేదు. ఇది ఊరికే, ఎందుకంటే దాన్ని కవితలు, ఆటో రైటింగు అవన్నీ వచ్చాయి. బుక్ కూడా సార్ రిలీజ్ చేశాడు, ధ్యానంలో నా అంతరయాత్ర అని 6 years బ్యాక్. ఇయ్యనా సార్ బుక్ తెచ్చిన ఇయ్యనా? ధ్యానంలో నా అంతరయాత్ర. ఓకే, దుర్గావాణి మేడంకు ఈ బుక్ సారు 3 monthsలో రాయమని చెప్పినారు. 3 months సార్ అంటే లేదు 2 monthsలో రాయాలని చెప్పినారు. ఎలా రాయాలి? బుక్ అంటే మాటలు కాదు కదా, ఎలా రాయాలి? ఇంక కూర్చున్నా చేసినా మా వారికి బ్యాంక్, ఆయన ఇంత ఎంకరేజ్ కావడానికి కూడా మా వారు కారణం. ప్రతి ఒక్కటి ఆయన బ్యాంకుకి వెళ్ళిపోతే, మా బాబు స్కూల్ పోతే ఇంకెంతే ధ్యానంలో కూర్చునేదాన్ని, మెసేజ్లు తీసుకోదాన్ని. వాణి మేడం అడిగినారు మేడం, ఒకసారి వాణి మేడంకి థ్యాంక్ యూ. ఎందుకంటే 18 ఆదర్శ సూత్రాలలో స్వీయ అనుభవాలు బుక్ కూడా రాయాలని సార్ చెప్పారు. అది కూడా చేయడం జరిగిపోయింది. తర్వాత ఇదంతా అయిపోయింది. టోటల్గా ధ్యానంలోనే ఉన్నాము. ధ్యానము, ధ్యాన ప్రచారము, సజ్జన సాంగత్యము అన్నీ చేస్తున్నాము. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ అని చెప్పారు. మేము మా వారు బ్యాంకులో పనిచేస్తూ కడప, చిత్తూరు, ఆదోని, ఇప్పుడు కర్నూలుకి వచ్చాము. కర్నూలు ప్రాపర్ మాది, కాకపోతే ఇప్పుడు కర్నూలుకి వచ్చాము. కర్నూలుకి వచ్చి 5 years అయింది. తర్వాత అంతా తిరుగుతున్నాము. బ్రాండ్ అంబాసిడర్గా నాకు తెలియదు ఇది అంబాసిడర్స్ అన్నీ 1 లక్ష కలెక్షన్ చేయాలి. అరే నేను కర్నూలుకి వచ్చి కొత్తగా ఎంతసేపున 1 day వర్క్షాపులు అవి ఇవి చేస్తుంటాను కదా, డబ్బులు మా వారిని మా బాబుని అడగాను. అసలు ఇంట్లో మా బాబుని కానీ మా వారిని కానీ డబ్బులే అడగాను నేను. అటువంటిది కడపలో ఉండి చేసినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే తెచ్చిచ్చారు. లక్షలు పిఎంసీకి, పిఎస్ఎస్ఎం ఉండే అప్పుడు హైదరాబాద్, వాళ్ళకంతా లక్షలు తెచ్చిచ్చినాము. ఇప్పుడు ఊర్లు మారుతూ ఉన్నాము. ఎలా చేయాలి కర్నూలులో అని ఒక్కసారి అనుకున్నా. సార్ విశ్వ ప్రణాళికలో ఒకసారి 5 గంటలు ధ్యానం చేసినప్పుడు పత్రి సారు ఇట్లా గోడ ఉంది, గోడలో నుంచి నా ముందుకు వచ్చారు. వచ్చి సార్ చెప్తున్నాడు, విశ్వ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్వామ్యమైనావు. సార్ క్లియర్గా వచ్చి చెప్పారు. అప్పుడు నాకు ఇంకా ఇదంతా జరగలేదు. అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ లిస్టులో, పై లిస్టులో మనం కూడా ఎప్పుడైతే మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తామో ఆ లిస్టులో పడిపోతుంది. అలాగ వచ్చిన తర్వాత ఎవరిని అడగాల? నేను ఒకటే అనుకున్నా, అడిగిన వాళ్ళందరూ ఇవ్వాలి అనుకున్నాను. ఎవరిని అడిగితే వాళ్ళు లేదనకుండా 5,000, 1000, నాది 4 నెలలలో నా టార్గెట్ 1,04,000 చిల్లర టార్గెట్ కంప్లీట్ అయిపోయింది మేడం. నాకే ఆశ్చర్యమైంది. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తున్నానంటే కూడా అదంతా ఆ శక్తిలో, ఆ దివ్య ప్రణాళికలో భాగమే. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇంకా అయిపోయింది, నా టార్గెట్ అయిపోయింది, ఇచ్చేసాను, ఇంకా అయిపోయిందంటే లేదు మేడం అలా అనుకోకూడదు. మళ్ళీ మీరు చేసే అంతా చెయ్యండి, చేస్తూనే ఉండండి. దీనికి ఆది అంతం అనేది ఉండదు.
ఇదంతా మన కార్యమే, విశ్వ ప్రణాళికలో కార్యం అన్నప్పుడు పిఎంసి వచ్చింది. ఎంతమంది ఇక్కడికి వచ్చినందుకు అసలు ఏంటి పిఎంసి అంటే ఏంటి, దాని భాగాలేంటి, ఇప్పుడు కారును గురించి చెప్పాడు నవకాంత్. అలాగే మన దేహం కూడా అంతే. ఇక్కడ ధ్యానం జరుగుతుందా, పెట్టారు కదా ధ్యానము, ఎక్కడెక్కడ ఇట్లా నరాలు బిగుసుకుంటున్నాయి, ఇక్కడ బిగుసుకుంటున్నాయి, మొత్తం ఇట్లా ఇది ఎవరో పట్టేసినట్టు ఉంటుంది. అయినప్పుడు ఏం చేశాను, మనకు తెలుసు కదా ఇక్కడంతా వైబ్రేషన్స్ ఉన్నాయి. మాస్టర్స్ ఎక్కడైనా కానీ మనకు నొప్పులు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రేమతో ఇలా అనాలి. చూడండి, మన పిల్లల్ని మనము ప్రేమతో ఎలా దగ్గరికి తీసుకుంటామో అలాగే దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు. కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా ఓకే ఓకే అని మెల్లగా అక్కడ మీ వైబ్రేషన్స్, ఎందుకంటే ధ్యాన సాధన చేస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ శక్తి, ఆ ఎనర్జీస్ని అక్కడ పంపించి మత్సంగా ఉండండి. నాకైతే ఎన్నిసార్లు పట్టేశాయో ఇక్కడైతే, అసలు ఏళ్ళైతే ఇట్లా వంకర వెళ్ళిపోయారు. అయినా ఒక్కసారి ఓకే ఓకే ఐఎమ్ ఓకే, రిలీఫ్. ఎంత ప్రేమతో ఎంత స్మూత్గా మన బాడీని మనం మెయింటైన్ చేసుకుంటామో అప్పుడు ఆ విశ్వశక్తి అక్కడ కూడా వెళ్తుంది, రిలీఫ్ అవుతుంది. అది నేను ఇక్కడ అనుభవంలో, ఈ 2 రోజుల అనుభవంలో ఇక్కడ చాలాసార్లు పొందాను. నాకు ఎంత ధైర్యం వచ్చేసిందంటే ఓకే ఐఎమ్ ఓకే, ఏదైనా నేను నా సమస్యను నేను పరిష్కరించుకోగలుగుతాను అని నాకు ఆ ధైర్యం వచ్చేసింది. థ్యాంక్ యూ మాస్టర్స్. అందుకనే ధ్యానం అనేది అసామాన్యమైనది, దానికి ఆది అంతం కాదు. వెళ్తూ ఉంటే మాస్టర్స్ మనకు సర్వెంట్ లాగా, సర్వీస్ లాగా ఏదో ఒకటి ఇస్తుంటారు. కాబట్టి అందరూ లేదు తెలియదు, దీనికి అంతటికి కారణం మా వారి ఎంకరేజ్. మా వారు అంతర్గతంగా ఉంటారు. నేను ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడతాను, సన్మానాలు చేయించుకుంటారు. మా వారికి అన్నిటికీ అతీతం, వెనక ఉంటారు. ఆయనకి ఇష్టం ఉండదు ఇవన్నీ, కాకపోతే నాకు ఇష్టం ఇవన్నీ చెప్పాలా చేయాలి. కాబట్టి వెనకనే ఉన్న ఆయన నడిపించినారు. కాబట్టి శివశక్తి స్వరూపం అర్ధనారీశ్వర తత్వం, ఆజ్ఞాచక్రము అర్ధనారీశ్వర తత్వంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడికి మనకు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఆజ్ఞాచక్రంలో స్థితమవుతుంది. అక్కడ శివుడు శక్తి 2 కావాలి మనకు. తర్వాత అక్కడి నుంచి గురుస్థానము సహస్రార స్థితి, అక్కడికి వెళ్తాము. కాబట్టి మన పత్రిసారి ఎంత ఈజీ మెథడ్ ఇచ్చాడంటే శ్వాస మీద ధ్యాస ఛాయ్ తాగినంత ఈజీ అని చెప్పాడు. కాకపోతే అన్నీ ఉన్నా కూడా దాంట్లో అన్నిటినీ భరించుకోగలిగే శక్తి, జ్ఞానము, స్థితి, ఆ 3 అనేవి మనకు వస్తాయి. ఇట్లా గైడెడ్ మెడిటేషన్ ఎంతోమంది మాస్టర్లు తయారయ్యారు. కాబట్టి సారు లేరు, భౌతిక దేహం లేదు, కానీ అందరిలో ఆ చైతన్య రూపం అనేది అందరిలో ఉంది. కాబట్టి ఇంత బాగా ఇక్కడ తిరువణామలై, ఇక్కడంతా తమిళ్, మన తెలుగు వచ్చి ఇంత బాగా జరుగుతుందంటే మాటలు కాదు కదా. ఒకసారికి ఆ పత్రి మేడంకి ఒకసారి క్లాస్ కొడదాం మాస్టర్స్. జై హో పత్రిజీ, చాలా అద్భుతంగా తెలియజేశారండి. మీ అమూల్యమైన సమయం మాస్టర్స్ కేటాయించి చాలా మంది మాస్టర్స్ అందరు కూడా వాళ్ళ అద్భుతమైన మెసేజెస్ని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా చాలా అద్భుతంగా అందించారు. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇక్కడ పత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాగే ధ్యాన దివ్య దీపావళి కూడా ఇక్కడ దీపకాంతుల వెలుగుల్లో అరుణాచల క్షేత్రంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడానికి సంకల్పించారు. అలాగే డిసెంబర్లో మనం నిర్వహించుకోబోయే ధ్యాన మహాయాగంకి సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది సెప్టెంబర్ 9th రోజున జరగనుంది. అంటే ఒక సమీక్షా సమావేశం కూడా జరగనుంది. అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అన్నమాట. అలాగే ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్లో కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. సో ఇక్కడ 2007లో పత్రిజీ గారు ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ అరుణాచల కొండల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అనేది 2వ రోజు చాలా అద్భుతంగా సాగింది. మరికొద్ది క్షణాల్లో మ్యూజిక్ మెడిటేషన్ గణేష్ గారి బృందంచే అద్భుతంగా మనం నిర్వహించుకోబోతున్నాం. సో గణేష్ గారు అండ్ బృందం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ అద్భుతమైన సంగీత నాద విన్యాసంతో ఆ ధ్యానాన్ని మనం ఆద్యంతం ఆస్వాదించి అనంతమైన శక్తిని పొందే ప్రయత్నం చేద్దాం. ధ్యానం, శ్వాస మీద ధ్యాస. అందరూ మై డియర్ మాస్టర్స్ చక్కగా 7:30 నుంచి 8:30 వరకు మనం సంగీత నాద ధ్యానం చేద్దాం. ఆ తర్వాత అల్పాహారం తీసుకుని గిరి ప్రదక్షిణ చేద్దాం. అందరం కలిసి సామూహికంగా, మనందరం కలిసి సామూహికంగా గిరి ప్రదక్షిణ చేస్తే ఆ శక్తి వేరు, ఆ ఎనర్జీస్ వేరు. ఎందుకంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే ఒక్కో అడుగుకి కూడా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందని చెప్తూ ఉంటారు. మరి ఇంతమంది మాస్టర్స్ ఇంత హై ఎనర్జీస్ తోటి ఇక్కడ ఈ గిరివాలం ప్రదక్షిణం నిజంగా ఈరోజు చాలా గొప్ప రోజు అనే చెప్పుకోవాలి. మరికొద్ది క్షణాల్లో గణేష్ గారి బృందంచే ఎంతో చక్కటి సంగీతనాద ధ్యానం
ప్రారంభం కానుంది. గట్టిగా చప్పట్లు మాస్టర్స్, గట్టిగా, ఇంకా గట్టిగా, వినిపించట్లేదు. బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ఫస్ట్ టైం మనం పిఎంసి ఆఫీస్లో జరుపుకున్నాం, సెకండ్ టైం శ్రీశైలంలో జరుపుకున్నాం, థర్డ్ టైం కాస్మిక్ వ్యాలీలో జరుపుకున్నాం, ఫోర్త్ టైం షిరిడి క్షేత్రంలో జరుపుకున్నాం, ఫిఫ్త్ టైం ఇప్పుడు ఈ మీటింగ్ని అరుణాచల క్షేత్రం శక్తి క్షేత్రాలలో మనం ఈ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న మాస్టర్స్ హై ఎనర్జీని అంతా కూడా కూడగట్టుకొని మన సంకల్పం ఏదైతే ఉందో అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ద పిఎంసి ప్రతి క్షణం సత్య దర్శనం అంటూ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలని ఆద్యంతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. మరి ద పిఎంసి ట్రస్ట్ కూడా ఎంతో చక్కగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా వ్యవహారికంగా తన వంతుగా విశేషంగా సహాయ సహకారాలని కూడా అందిస్తూ ఉంది. సో ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతరాజు గారికి కూడా ఈ వేదిక తరఫు నుంచి గట్టిగా మనందరం ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎందుకంటే వారి ప్రణాళిక, వారి ఆలోచన, వారి చక్కటి సంకల్పం అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. పత్రిజీ గారి ఆశయం ఏదైతే ఉందో నేడు అది నెరవేరే క్రమంలో అందరూ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. జై హో పత్రిజీ. ఓవర్ టు గణేష్ గారు.